లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తుంది. ఇంతకు ముందయితే కొన్ని సంవత్సరాల ముందు ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ మనం చూస్తే గనక ఇది ఖచ్చితంగా ఏఐతో జనరేట్ చేశారు. ఇది మార్ఫుడ్ ఫోటోస్ అని మనకి చాలా ఈజీగా అర్థమయ్యేది. కానీ కొన్ని రోజుల నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎంత పెద్దగా డెవలప్‌మెంట్ అవుతుందంటే ఇది రియలిస్టిక్ వీడియోనా? లేదంటే ఏఐతో జనరేట్ చేసిన వీడియో అని కనిపెట్టడానికి మనకి ఛాలెంజింగ్‌గా మారింది. ఇన్‌ఫాక్ట్ అది మనం కనిపెట్టలేకపోతున్నాం కూడా. టెక్నాలజీ అన్నది డెవలప్‌మెంట్ అయింది. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంది. అండ్ అదే విధంగా మిస్‌ఇన్ఫర్మేషన్ అంటే దీని కారణం వల్ల ఏదైనా ఒక వీడియో జనరేట్ చేసి మనకి నచ్చినట్టుగా ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఆ వీడియో అన్నది జనరేట్ అవుతుంది. కాబట్టి దాంట్లో మిస్‌ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఆ వీడియో చూసి ఫాలో అయ్యే వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, లేదంటే మెడికల్ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా సజెషన్ పరంగా కూడా కావచ్చు. వీడియోలో చెప్పినట్టుగా వాళ్ళు ఫాలో అయితే గనక దాంట్లో ఏదైనా మిస్‌ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు ఏఐ పెరిగిపోతుంది కాబట్టి మనం ఏదైనా సరే కంటెంట్ చూసేటప్పుడు అది ఖచ్చితంగా వెరిఫై చేసుకొని మనం చూసి ఫాలో అవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరిది. ఎందుకంటే దానివల్ల నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.